ప్రియా న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తిరుపతి నగరం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు, అడ్డంకులను అధిగమించి ఆపరేషన్ స్వర్ణ ముందుకు తీసుకెళ్తున్నాం. వినాయక సాగర్ తరహాలో అభిలాల చెరువు అభివృద్ధి. తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తుడా పైన నమ్మకంతో ఆపరేషన్ స్వర్ణ తమకు అప్పగించారని, ఎన్ని అడ్డంకులు వచ్చిన హైడ్రా తరహాలో స్వర్ణముఖి నది ప్రక్షాళన ముందుకు పెడతామని చైర్మన్ దివాకర్ రెడ్డి గారు స్పష్టం చేశారు. బుధవారం తుడా కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తుడా చైర్మన్ మాట్లాడుతూ స్వర్ణముఖి నది ఆక్రమణల తొలగింపు ప్రక్షాళనలో భాగంగా ఇప్పటికే డ్రోన్ సర్వే జరుగుతుందని తెలియజేశారు. త్వరలో పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆపరేషన్ స్వర్ణ ముందుకు వెళ్తుందని చెప్పారు. తిరుపతి నగరాన్ని ఆధునాతిక సదుపాయాలతో అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తుడా చైర్మన్ తెలిపారు. నగరంలోని అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ వరకు ఒక ఫస్ట్ ఫేజ్ లో ఇప్పటి వరకు సర్వే పూర్తయింది. దాంట్లో మనం ఎంతవరకు ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ అయిండారు, దాంట్లో ఏ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, సిమెంట్ బ్లాక్స్ తో రూమ్స్ ఉన్నాయా, లేదంటే రేకుల షెడ్లు వేసుకున్నారా, లేదంటే ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వేసుకున్నారా, లేదంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఈ రోజు దాన్ని ఫస్ట్ ఇరిగేషన్ ఇంజనీర్స్ పిలిపించి, రెవెన్యూ వాళ్ళని పిలిపించి కూడా వివిధ చోపు మీటింగ్ పెట్టేసి వాళ్ళందరినీ కూడా కరెక్ట్ గా కట్ ఆఫ్ డేట్ ఇచ్చేసి 45 to 60 days లో ఫస్ట్ స్వర్ణముఖి రివర్ బౌండరీని కూడా పైల్ ఫౌండేషన్ ద్వారా ఏదైతే ఈ రోజు మనం సర్వే చేసి ఫైనల్ చేశామో దాన్ని మొత్తం కూడా ఫిక్స్ చేయమని దానికోసం డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు అదేవిధంగా ఈ రోజు కొంతమంది ఇంజనీర్లు కొన్ని సలహాలు ఇచ్చారు. స్వర్ణముఖి ఆ పక్క ఈ పక్క ఒక 4 meter రోడ్డు WBM రోడ్డుగా వేస్తే ఇంకా కొద్దిగా క్లియర్గా ఉంటాయని చెప్పేసి కూడా సలహా ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఒక ఎస్టిమేషన్ రెడీ చేయమని కూడా చెప్పాం. సో అందులో భాగంగానే గతంలో మీకు చెప్పినట్టుగా తిరుచానూరు దగ్గర పద్మావతి ఘాట్ అనేసి కట్టాలని ఒక సంకల్పంతో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృష్టి తీసుకెళ్లాము. సార్ కూడా దాన్ని పాజిటివ్ గా దాన్ని చేయాలనేసి దీంట్లో ఉన్నారు. అదే డైరెక్షన్స్ తో ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్స్ సాయి ప్రసాద్ సార్ గారు కలెక్టర్ గారికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరికీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. తిరుచానూరులో ఎక్కడైతే మన పార్కింగ్ ప్లేస్ ఇప్పుడు ఉండదో గతంలో దానికోసం ఒక స్పేస్ కేటాయించారు. ఆ స్పేస్ దగ్గర పాడిపేటకు పోయేటువంటి రోడ్డుకి వెస్టర్న్ సైడ్ లో పద్మావతి ఘాట్ కట్టాలనేసి దానికి ఆ పక్క ఈ పక్క చెక్ డ్యామ్స్ కట్టి వాటర్ స్టోరేజ్ చేసి ఎవ్రీ ఫ్రైడే కూడా సాయంత్రం 6 గంటలకి గంగా ఆరతి ఇచ్చే విధంగా ఆ పద్మావతి ఘాట్ని డిజైన్ చేసేదానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతో పాటే ఈరోజు ఫస్ట్ టైప్ ఆఫ్ సర్వే అయింది. ఇంకా 2 లేయర్ సర్వేస్ ఉన్నాయి. ఆ 2 లేయర్ సర్వేస్ ఏంటంటే ఈరోజు బౌండరీస్ ఫిక్సేషన్ చేసిన తర్వాత ఎవరైతే దాంట్లో నిజంగా గతంలో చెప్పినట్టుగా బీదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎవరికి ఎక్కడ చిన్న అన్యాయం జరగకుండా వేరే చోట వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇచ్చే విధంగా సీఎం గారితో మాట్లాడాలనేసి ఒకటి చెప్పాను. అది కూడా చేస్తాము. నెక్స్ట్ 3rd phase లో ఇవంతా ఐడెంటిఫై చేసిన తర్వాత డెమాలిషన్ ఎవరైతే ఎంక్రోచ్మెంట్స్ అయిపోయే నదిని అవన్నీ కూడా ఇంకా ఎంక్రోచ్మెంట్ చేసే విధంగా 3rd phase తీసుకున్నాం. సో అందులో భాగంగా ఈరోజు ఫస్ట్ ఫేజ్ అయిందాను కాబట్టి మీకు అప్డేట్ చేయాలి కాబట్టి ఈరోజు స్వర్ణముఖి రివర్ మీద దానికోసం ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సో అది నెంబర్ 1. నెక్స్ట్ నెంబర్ 2 సెట్టిపల్లి ల్యాండ్స్. మీకు అందరూ తెలుసు గత 40 సంవత్సరాలుగా సెట్టిపల్లి ల్యాండ్ లో ఉన్నటువంటి ఎంతమంది లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారో అందరికి తెలిసిన విషయమే. మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే చెప్పామో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి నేను టుడా చేయబడిన తర్వాత మొట్టమొదటిగా సెట్టిపల్లి ల్యాండ్ లోకి వెళ్లి ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారంగానే జీవో తీసుకుని రావడం జరిగింది. జీవో తీసుకొచ్చిన రోజు నుంచి కూడా ఇప్పుడు కలెక్టర్ గారితో సుమారుగా 11 రివ్యూ మీటింగ్స్ పెట్టుకుని రెవెన్యూ వాళ్ళని పక్కన పెట్టుకుని ఆర్డీఓని, ఎంఆర్ఓల్ని, సర్వేల్ని, డిప్యూటీ తహసీల్ అందరినీ కూడా పెట్టి కంటిన్యూగా దాంట్లో ఎవరికి ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ జరగకుండా చెప్పిన మాట ప్రకారం అందరికి ఇవ్వాలని చెప్పేసి ఐడెంటిఫై చేయడం జరిగింది. సుమారుగా 1800 మంది 50% తో హౌస్ సైట్స్ లబ్ధిదారులను ఐడెంటిఫై చేసి వాళ్ళకందరికి కూడా సైట్లు మనం మినిమం 2 సెంట్లు కన్నా తక్కువ ఉండే వాళ్ళకి కూడా ఎక్కడ గతంలో చూసినట్టయితే కొంతమందికి 1 సెంటు 1/2 సెంటు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1 సెంటు ఇస్తే వాళ్ళకి దేనికి ఉపయోగం ఉండదు, అందరికి మినిమం అర్బన్ లో 2 సెంట్లు అంటే 24 అంకణాలు ఖచ్చితంగా ఇవ్వాలనేసి ప్రభుత్వం పైన భారం పడినప్పటికీ కూడా ప్రతి బీదవాడు కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో సంతోషంగా ఇల్లు కట్టుకోవాలని చెప్పేసిన సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా 24 అంకణాలు సైట్ ఇవ్వాలనేసి గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసిన సూచన మేరకు సుమారుగా 970 మందికి 24 అంకణాలు అంటే 2 సెంట్లు సైట్లు ఇస్తూ మిగిలిన 800 చిల్లర మందికి కూడా వాళ్ళకి ఏ రేషియోలో అయితే
సైట్లు రావాలో ఆ విధంగా సైట్ డిజైన్ చేయటం, దానికి అనుకూలంగా రోడ్లు డిజైన్ చేయటం, ఏకం వాళ్ళతో ఢిల్లీలో కాకుండా